చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. బాబు నువ్వెప్పుడూ ఈ గదిలోకి రాలేదు, ఈ ఫోటోలు చూడలేదు కదూ? అవును నాన్నగారు. వీళ్ళు మన వంశానికి మూల పురుషులు, అది చెప్పడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఈయన కీర్తిరాయుడు. దాదాపు 500 సంవత్సరాల క్రితం సిరిపుర సంస్థానాన్ని పరిపాలించిన మహనీయుడు. ఈయనతోనే మన వంశం మొదలైంది. ఈయన శక్తిరాయుడు, కీర్తిరాయుడికి తమ్ముడు. చిన్నతనంలోనే హిమాలయాలకు వెళ్లి అక్కడ తపస్సు చేసి అష్టసిద్ధి యంత్రమనే మహాశక్తిని మన వంశానికి ప్రసాదించాడు. అష్టసిద్ధి యంత్రమా అంటే ఏమిటి నాన్నగారు? తర్వాత చెప్తాను, ముందు ఆ ఫోటోలు చూడు. ఈవిడెవరు నాన్నగారు? ఈవిడ కీర్తిరాయుడికి శక్తిరాయుడికి గారాల చెల్లెలు, పేరు సుదంతి. ఈవిడ కారణంగానే మన వంశం. నాన్నగారు ఏమైంది? ఏమీ లేదు బాబు, గతాన్ని గుర్తు చేసుకునేటప్పటికి గుండెలు బరువెక్కాయి. త్వరగారు ఏంటి పెద్దగా ఇలా వచ్చావు? త్వరగారు మీకు విషయం చెప్పాలి. చెప్పు. నాటు బొమ్మలు తయారు చేసే రామ్ సింగ్ తమ్ముడు భుజింగరాయుడి ఇంటికి వచ్చాడంట బాబు గారు. ఆ రామ్ సింగ్ వట్టి దుర్మార్గుడు, వాడి తమ్ముడు ఇంకా పెద్ద రాక్షసుడు. మనం ఏదో ఒకటి చేయాలి బాబు గారు. పెద్దయ్య, మన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు, నేను వచ్చి మాట్లాడతాను. అలాగే బాబు గారు, వస్తాను. రామ్ సింగ్ ఎవరు నాన్నగారు? తర్వాత చెప్తాను, నువ్వు ఒక పని చెయ్యి. చెప్పండి. మన కొండాలమ్మ తల్లికి పూజలు చేసే పూజారి ముసలయ్య దగ్గరికి వెళ్ళు. ఎందుకు నాన్నగారు? మన వంశాన్ని గురించి, శక్తిరాయుడు మనకు ప్రసాదించిన అష్టసిద్ధి యంత్రాన్ని గురించి ఆయన వివరంగా చెప్తాడు. ఇప్పటికిప్పుడు ఆ విషయాలు తెలుసుకోవడం అంత అవసరమా? అవసరమే. మన వంశంలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకునే ముందు ఆ విషయాలన్నీ తెలుసుకుని తీరాల్సిందే.
ఆశ్చర్యపోతున్నావా బాబు? కొండలమ్మ తల్లి ముఖంలో చిరునవ్వు కనిపించింది కదూ? తనకు ప్రియమైన భక్తులు ఎవరు వచ్చినా చిరునవ్వుతో పలకరిస్తుంది ఈ తల్లి. విగ్రహం నవ్వడం ఏమిటి? నువ్వే చూశావుగా. మరి ఇప్పుడు నవ్వటం లేదు అంటే నేనే భ్రమపడి ఉంటాను. భ్రమ కాదు బాబు, నిజం. కావాలంటే మీ నాన్నగారిని అడుగు. కాలేజ్కి వెళ్ళక ముందు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్ళేవాడిని, కానీ అప్పుడెప్పుడు ఇలా జరగలేదే. అప్పుడు నువ్వు చిన్నవాడివి, తండ్రి చాటు బిడ్డవి. మరిప్పుడు పెద్దవాడివి అయ్యావు. మంచి చెడుల మధ్య ఉండే తేడాని గురించి తెలుసుకునే వయసు వచ్చింది. అందుకనే కొండలమ్మ తల్లి నిన్ను చూసి చిరునవ్వి నవ్వి ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఫన్నీ. విగ్రహాలు నవ్వటం గురించి నేనెప్పుడూ వినలేదు. ఇప్పుడు వింటున్నావుగా. ఆ తల్లికి నమస్కారం చేసుకున్నావా? మా వంశాన్ని గురించి తెలుసుకోవడానికి నాన్నగారు ఇక్కడికి పంపించారండి. సిరిపుర సంస్థానాన్ని పాలించిన కీర్తిరాయుడు, అతని తమ్ముడు శక్తిరాయుడు, వారి చెల్లెలు సుదంతి గురించి చెప్పారా? కొద్దిగా చెప్పారు. సుదంతి అందాల బొమ్మ, బంగారు మొలక, అతి గారాబంగా పెరిగింది. ఒక రోజున ఏం జరిగిందంటే, అంతా సవ్యంగానే జరుగుతుంది. మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం. రా తల్లి, కూర్చో. అత్యవసరంగా పిలిచారంట? ఎందుకని? నీకు మంచి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. చూడండి అన్నయ్య, వదిన ఎప్పుడు ఇంతే, నన్ను ఆట పట్టిస్తూ ఉంటుంది. ఆ ఆట పట్టించడం ఏంటి? వయసొచ్చిన ఆడపిల్లవి, పెళ్లి చేసుకోవా? మా చెల్లెలు పెళ్ళంటే మాటలు కాదు. రాబోయే వరుడు అందచందాల్లో అగ్రగణ్యుడై ఆస్తి అంతస్తుల్లో మమ్మల్ని మించిన వాడైతేనే మేము ఆలోచిస్తాం. అలాంటి వాడే ఉండాలి, ఇలాంటి వాడే ఉండాలని ఆలోచిస్తూ ఉంటే రోజులు గడిచిపోతాయి. ఎవరో ఒకరని సర్దు పెట్టుకునే పరిస్థితి రాకముందే సంబంధాలు వెతకండి. తప్పకుండా. మా తమ్ముడు శక్తిరాయుడు వస్తున్నాడుగా, తనతో కూడా మాట్లాడి త్వరలోనే వరుణ్ణి అన్వేషిస్తాం. అన్నయ్య గారు, చిన్నన్నయ్య వస్తున్నాడా? ఎప్పుడు? నాతో చెప్పనే లేదు. అది చెప్పడానికే నిన్ను పిలిపించాను తల్లి. వారం రోజుల క్రితం వారణాసిలో ఉన్నట్టు, శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుని సరాసరి ఇక్కడికే వస్తున్నట్టు వర్తమానం అందింది. ఏ క్షణంలోనైనా రావచ్చు. చిన్నన్నయ్యకు నేనే స్వాగతం పలుకుతాను. నా మందిరంలోనే విడిది. అంతకంటే కావాల్సిందే ఉంది. దగ్గర ఉండి అన్నీ నువ్వే చూసుకో. శక్తిరాయల వారికి జై! 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 ప్రభు, శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకొని శక్తిరాయల వారు విచ్చేశారు. తమ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మా తమ్ముడు వచ్చేశాడా? లోపలికి రాకుండా కిందే నిలబడి ఉన్నాడా? అవును ప్రభు. సరే, మేమే వస్తున్నాం. శక్తిరాయ,
మాతో పాటు అర్ధసింహాసనం మీద కూర్చొని అధికారం చెలాయించాల్సిన వాడివి సామాన్యుడిలాగా ఇక్కడ నిలబడిపోయావేమిటి తమ్ముడు? అధికారం మీద వ్యామోహం లేకనే కదా అన్నయ్య గారు నేను హిమాలయాలకు వెళ్ళింది. ఎంత హిమాలయాలకు వెళ్ళినా నువ్వు కీర్తిరాయల వారి సోదరుడివే, రాజమర్యాదలకు అర్హుడివే. శక్తిరాయ రా, మందిరంలోనికి వెళదాం. కూర్చో. శక్తిరాయ, నీ చెల్లెల్ని పలకరించవేమిటి? మా చెల్లెలా? హో, సుమంత ఎక్కడా? ఇది మరీ బాగుంది. సన్నజాజి తీగలాంటి సౌందర్యవతిని ఎదురుగా పెట్టుకుని ఎక్కడా అంటూ చుట్టూ చూస్తావేంటి? ఇదిగో. నేను హిమాలయాలకు వెళ్లే సమయంలో తను చాలా చిన్నపిల్ల. ఇంతలోనే ఎంతగా ఎదిగింది, అత్యద్భుత సౌందర్య రాశిగా మారింది. తల్లి కుశలమే కదా? చిన్నన్నయ్య, మీకు నా మందిరంలోనే విడిది. సుఖాలను కాదనుకున్న వాడిని విడిది ఎక్కడైనా ఒక్కటే. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. అన్నయ్య గారు, మీతో అతి ముఖ్యమైన విషయం ముచ్చటించాలి ఏకాంతంలో. తప్పకుండా. ముందు నువ్వు భోజనం చేసి విశ్రాంతి తీసుకో. ఇక్కడే ఈ మందిరంలోనే మాట్లాడుకుందాం. తల్లి, చిన్నన్నయ్యని తీసుకుని వెళ్ళు. అలాగే. ఎవరక్కడ? ప్రభు, దివాన్ గారిని వెంటనే వచ్చి మా దర్శనం చేసుకోమని చెప్పు. చిత్తం ప్రభు. శక్తి రాయుడు, శక్తి రాయుడు, శక్తి రాయుడు. ఎవరి నోటంట విన్నా ఇదే మాట. విని విని చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఎప్పుడో రాజ్యాన్ని వదిలి వెళ్ళినవాడు ఇప్పుడెందుకు వచ్చినట్లు? ఎందుక? హిమాలయాల్లో తిండి దొరికి ఉండదు. ఆకలి బాధను తట్టుకోలేక వచ్చేసి ఉంటాడు. వచ్చినవాడు ఊరుకోకుండా సంస్థాన వ్యవహారాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోవడానికి మనం చేతకాని దద్దములం కాం. ఇంతకు నువ్వెళ్ళిన పని ఏమైంది? ముత్తారం చెరువు కింద భూముల్ని సాగు చేసుకుంటున్న రైతుల దగ్గర నుంచి 3000 వరహాలు భూమి శిస్తు కింద వసూలు చేయబడ్డాయి. ఆ సంగతి మాకు తెలుసు. అడవి మార్గంలో ఆ భటుని అడ్డగించి సొమ్ముని స్వాధీనం చేసుకోమని నీకు చెప్పాను. వీలు పడలేదు. ఆ భటుల్ని అడ్డగించి సొమ్ము ఉన్న మూటలు లాక్కోబోతుంటే కీర్తిరాయల వారే స్వయంగా వేటకు వచ్చి మమ్మల్ని చూశారు. గుర్తుపట్టక ముందే పారిపోయి వచ్చేసాం ప్రభు. పనిలో పనిగా ఆ కీర్తిరాయుని కూడా చంపేసి ఉంటే మేము ఎంతో సంతోషించాము. మేము అంత దూరం ఆలోచించలేదు. మీకు బుద్ధి లేదు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. దొరా, కీర్తిరాయల వారి దగ్గర నుండి ఒక భటుడు వచ్చాడు. దొరా, నువ్వు వెళ్ళు. చూడు, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికీ కనపడకూడదు. నువ్వు లోపలికెళ్ళు. అలాగే. దొరగారికి నమస్కారం. ప్రభువులు తమను వెంటనే వచ్చి దర్శనం చేసుకోమని చెప్పారు. సరే, మేము వస్తున్నామని మనవి చేయి. చిత్తం. ఎల్లుండి కృష్ణసాగర మండలంలో ఆస్తి పన్ను 60,000 వరహాలు వసూలు చేయబడతాయి. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. ఆ సొమ్ము నాకు వచ్చి చేరాలి. కుంటి సాకులు చెప్తే మాత్రం సహించేది లేదు. ఆ 60,000 వరహాలు మీ చేతిలో పడ్డట్లే అనుకోండి. ఈసారి ఎలాగైనా వదిలేది లేదు. నువ్వు వెళ్ళు. అలాగే. రంగయ్య, దొరా, మేము కీర్తిరాయల వారి మందిరానికి వెళ్ళాలి.
పల్లకిని సిద్ధం చేయమని చెప్పు. చెప్తాం దొరా. రా తమ్ముడు. తల్లి, నేను అన్నయ్యతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడాలి. నువ్వు కాస్త. అలాగే చిన్నన్నయ్య. మన చెల్లెలు కూడా వినకూడని రహస్యం ఏముంటుంది తమ్ముడు? మీరు కాకుండా మరొకరు నా మాటలు వినడం మంచిది కాదు. అందుకే అవతలకు వెళ్ళమన్నాను. హిమాలయాల్లో నీ అనుభవాల గురించి చెప్తావా? అనుభవాల గురించి ముచ్చటించడానికి సమయం లేదు. మీరు నాకు ఒక సహాయం చేయాలి. చేస్తారా? నువ్వు నా తోడబుట్టిన వాడివి. నా సిరి సంపదల్లో సగభాగానికి అర్హుడివి. నువ్వు నా సాయం కోసం అర్థించటం ఏడు తమ్ముడు. ఏం చెయ్యాలో చెప్పు. హిమాలయ పర్వత సానువుల్లో అకుంఠితంగా తపస్సు చేసి ఒక మహాశక్తిని నేను ప్రసన్నం చేసుకున్నాను. చాలా సంతోషం. అతీత శక్తుల గురించి తెలుసుకోవాలన్న నీ కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మొదట్లో నేను కూడా ఎంతో ఆనందపడ్డాను. కానీ రోజులు గడిచిన కొద్దీ నేను చేసిన పొరపాటు నాకు మనశ్శాంతి లేకుండా చేయడం మొదలుపెట్టింది. అదేమిటి తమ్ముడు? నేను సాధించిన శక్తి కోరిన కోరికలను వెంటనే తీరుస్తుందని, సకల కామితాలను ప్రసాదిస్తుందని ఎంతో ఆనందపడ్డాను. కానీ ఆ శక్తిని భరించడం నా వల్ల కావడం లేదు. వివరంగా చెప్పు తమ్ముడు. నేను సాధించిన శక్తి ప్రసన్న శక్తి కాదు. చూపులతోనే ఈ సమస్త జగత్తును భస్మం చేయగల మహోగ్ర శక్తి.